ఈరోజు వీడియోలో పివట్ టేబుల్ గురించి తెలుసుకుందాం. అయినా సరే ఎంఎస్ ఎక్సెల్ రిలేటెడ్ జాబ్స్కి వెళ్ళినప్పుడు పివట్ టేబుల్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. సో అడగడమే కాదు, మీ చేతికి ల్యాప్టాప్ ఇచ్చి డేటా చూపించి వాళ్ళకి రిక్వైర్మెంట్కి క్రియేట్ చేయమని అడుగుతారు. సో పివట్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాంగ్ డేటాని యూస్ చేసుకొని నేను ఇక్కడ ఉన్న పివట్ టేబుల్ని క్రియేట్ చేశాను. సరే, ఒక లాంగ్ డేటా ఉన్నప్పుడు దాన్ని ఈజీగా క్లీన్ చేసి అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో మనకి చాలా యూస్ఫుల్ అయిన టూల్ పివట్ టేబుల్. పివట్ టేబుల్ అనేది ఒక ఎక్సెల్కి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. పివట్ టేబుల్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు? పివట్ టేబుల్ అనేది ఒక డేటాని అనలైజ్ చేయడానికి పివట్ టేబుల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అనలైజ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి పివట్ టేబుల్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే డాష్ బోర్డ్స్ ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే పివట్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డేటాని బేస్ చేసుకొని ఈ పివట్ టేబుల్ని నేను క్రియేట్ చేశాను. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న డేటాలో ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ వైజ్గా ఎంత సేల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో డేటాని సెలెక్ట్ చేసుకోండి. డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి షార్ట్కట్కి Ctrl+A క్లిక్ చేసి ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళి పివట్ టేబుల్ని క్లిక్ చేయండి. అని సెలెక్ట్ చేసుకున్న రేంజ్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్లో మనకి వేరే షీట్లో క్రియేట్ చేయాలా, లేకపోతే ఎగ్జిస్టింగ్ షీట్లోనే క్రియేట్ చేయాలా, న్యూ షీట్లో తీసుకోవాలనుకుంటున్నాను. సో న్యూ అనే ఆప్షన్ అలాగే ఉంచేసి క్లిక్ చేశాను. నాకు వేరే షీట్లోకి పివట్ టేబుల్ అనేది చేంజ్ అయింది. నాకు కావాల్సింది ప్రోడక్ట్ వైజ్ సేల్స్ డేటా, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అమౌంట్. సో నేను ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఇక్కడ 4 బాక్సెస్ ఉంటాయి. ఏంటి, ఒకటి ఫిల్టరైజ్ చేసుకోవడానికి, ఒకటి కాలంలో ఏం తీసుకోవాలి, ఒకటి రోస్లో ఏం తీసుకోవాలి, వాల్యూలో ఏం సెట్ చేసుకోవాలి. మనం తీసుకునే ప్రోడక్ట్ని బట్టి ఏ ఏరియాలో ఏం తీసుకోవాలనేది బేస్ అయి ఉంటుంది. నాకు ప్రోడక్ట్ వైజ్ సేల్స్ కావాలి కాబట్టి నేను ప్రోడక్ట్ని రోస్లో తీసుకుంటున్నాను. 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి, కంప్యూటర్, మొబైల్ అండ్ టాబ్లెట్. 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రోడక్ట్స్కి ఎంత సేల్స్ అమౌంట్ ఉందో చూడాలన్నా సేల్స్ అమౌంట్ని వాల్యూస్లో ప్లేస్ చేయండి. సింపుల్ అండ్ ఈజీ పివట్ టేబుల్. ఎగ్జాంపుల్ 2. ఇదే డేటాని బేస్ చేసుకొని ఏ రీజియన్లో ఏ ప్రోడక్ట్ ఎంతెంత సేల్స్ అయిందనే రిపోర్ట్ని మనం జనరేట్ చేయాలి. అది ఎలా జనరేట్ చేయాలో చూడండి. డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి షార్ట్కట్కి Ctrl+A, అలాగే పివట్ టేబుల్ని క్రియేట్ చేయడానికి కూడా ఒక షార్ట్కట్కి ఉంది. అది ఏంటి అంటే Alt+NVT క్లిక్ చేసినప్పుడు రేంజ్ అనేది ఆటోమేటిక్గా పివట్ టేబుల్ డైలాగ్ బాక్స్ అనేది క్లిక్ అవుతుంది. న్యూ షీట్ కావాలి కాబట్టి న్యూ షీట్ క్లిక్ చేయండి. నాకు కావాల్సింది ఏంటి, రీజన్ వైజ్గా ప్రోడక్ట్ రీజన్ని రోలో తీసుకున్నాను. ఎన్ని రీజన్స్ ఉన్నాయి, ఏపీ అండ్ టీఎస్ డేటా మాత్రమే ఉంది. సో ప్రోడక్ట్ అనేది రోలో తీసుకుంటే మనకు రీజన్ కింద ప్రోడక్ట్స్ అనేది వస్తాయి. లేదు ప్రోడక్ట్స్ పక్కనే రావాలి అనుకుంటే ప్రోడక్ట్స్ అనేది కాలంలోకి చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ప్రోడక్ట్స్ అనేవి పక్కనే వస్తాయి అన్నమాట. ఇప్పుడు సేల్స్ అమౌంట్ని వాల్యూస్లో తీసుకున్నాం. చూడండి, ల్యాప్టాప్స్కి ఇంత ప్రొడక్టివిటీ అయ్యింది, మొబైల్స్కి ఇంత సేల్స్ అయింది, టాబ్లెట్స్కి ఇంత సేల్స్ అయింది, టోటల్ సేల్స్ ఇంత ఉంది. థర్డ్ ఎగ్జాంపుల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎంత ప్రోడక్ట్ని సేల్ చేశారు అనేది రిపోర్ట్గా జనరేట్ చేయాలి. సో సేమ్ డేటాని సెలెక్ట్ చేసుకొని Ctrl+NVT షార్ట్కట్ కీస్ యూస్ చేసుకొని సేమ్ న్యూ షీట్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్ని రోస్లో పెట్టి ప్రోడక్ట్ని కాలంలో ఇన్సర్ట్ చేయండి అండ్ సేల్స్ అమౌంట్ని వాల్యూస్లో పేస్ట్ చేయండి. చూసారు కదా, ఎవరు ఏ ప్రోడక్ట్ని సేల్ చేశారు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంజలి మొబైల్స్ మాత్రమే సేల్స్ చేసింది, కావ్య టాబ్లెట్స్ మాత్రమే సేల్స్ చేసింది, కిరణ్ టాబ్లెట్స్ మాత్రమే సేల్స్ చేశారు, మహేష్ ల్యాప్టాప్స్ సేల్స్ చేశారు, రవి మొబైల్స్, సీత ల్యాప్టాప్స్. ఇలా ఎవరు ఏ కేటగిరీలో సేల్స్ చేశారు అనేది కూడా రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 4, నేను ఫస్ట్లో ఒక రిపోర్ట్ని మీకు డిస్ప్లే చేశాను కదా, ఆ రిపోర్ట్ని ఇప్పుడు జనరేట్ చేద్దాం. ఆ రిపోర్ట్ ఎలా ఉంది అంటే రీజన్ వైజ్గా ఏ మంత్లో ఎంత సేల్స్ అయ్యింది అనే రిపోర్ట్ని జనరేట్ చేద్దాం. సేమ్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. పివట్ టేబుల్కి షార్ట్కట్కి Alt+NVT. ఇక్కడ న్యూ షీట్ కాకుండా మనం వర్క్ చేసే షీట్లోనే పివట్ టేబుల్ని క్రియేట్ చేయాలి. సో ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ క్లిక్ చేసి మనకు ఎక్కడ పివట్ టేబుల్ కావాలో ఆ రేంజ్ని అంటే ఆ లొకేషన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పివట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో నేను ఈ లొకేషన్ ఇచ్చాను అండ్ ఓకే. ఇక్కడ పివట్ రిలేటెడ్ టేబుల్ అనేది నాకు వచ్చింది.
చూడండి ఇక్కడ రీజన్ని రోస్లో తీసుకున్నాం, మంత్ అనే ఆప్షన్ని కాలమ్స్లో తీసుకున్నాం. సో మనకి డేటా అనేది ఇలా వచ్చింది. లేదు నాకు రోస్లోనే కావాలి అనుకుంటే రోస్లో అనేది క్లిక్ చేయండి. అరే డేటా రోస్లో తీసుకున్నాను బట్ డేటా అనేది కనిపించట్లేదు అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి డేటా అనేది విజిబుల్ అవుతుంది. ఇలా కాలమ్స్లోనే డేటా మంత్స్ కావాలి అనుకుంటే మంత్స్ అనేదాన్ని కాలంలోకి షిఫ్ట్ చేయండి. నెక్స్ట్ అమౌంట్ని వాల్యూలోకి డ్రాగ్ చేయండి. సో ఏ మంత్ ఎంత సేల్ అయింది అనేది మనకి ఇక్కడ రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోయింది. ఇంకొకటి ఇక్కడ నాకు మంత్ అనేది ప్రోలోనే ఉంచుకున్నాను బట్ రీజన్ని నేను ఫిల్టర్లో తీసుకున్నాను. ఏపీలో సేల్స్ అయిన డేటా మాత్రమే చూడాలనుకున్నాను. సో ఏపీని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఏపీలో ఏ మంత్లో ఎంత ప్రోడక్ట్ అనేది సేల్ అయింది అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్లో నేను ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రీజియన్ రిలేటెడ్గా డేటా అనేది డిస్ప్లే అవుతుంది. నేను టీఎస్ తీసుకున్నాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డేటా అనేది చేంజ్ అయిపోయింది. ఈ డేటా ఫార్మాట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే డేటాని సెలెక్ట్ చేసుకోండి, అంటే పివట్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 రీజియన్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ ఉంది కదా, డిజైన్ ఆప్షన్లో క్లిక్ చేసి ఇక్కడ పివట్ టేబుల్ స్టైల్స్ అనమాట, ఈ పివట్ టేబుల్లో స్టైల్స్ ఏదైనా క్లిక్ చేసుకో. ఇవే కాదు ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే చాలా స్టైల్స్ ఆఫ్ పివట్ టేబుల్స్ ఉంటాయి. ఈ సేల్స్ డేటాని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆన్ ట్యాబ్లో ఉన్న కండిషనల్ ఫార్మాట్ని యూజ్ చేసుకొని ఆ డేటా బార్స్లోకి వెళ్ళి మీకు కావాల్సినట్టుగా దీన్ని మార్చుకోవచ్చు. చూడండి ఇలా అనేది కొంచెం అట్రాక్టివ్గా మార్చుకోవచ్చు అనమాట. ఫైనల్ ఎగ్జాంపుల్ పివట్ చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ డేటా అనేది సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పివట్ చార్ట్స్ నా ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది పివట్ చార్ట్స్ న్యూ షీట్లో అడుగుతుంది. అక్కడ ఒక చార్ట్ క్రియేట్ అయింది, అలాగే పివట్ టేబుల్ క్రియేట్ అయింది. అలాగే మంత్ వైజ్గా సేల్స్ కావాలి. సో నేను రీజన్ని ఫిల్టర్లో చేశాను. లేదు నాకు ఇంకొకటి ఏంటంటే స్లైస్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫిల్టర్స్లో, పివట్ టేబుల్ యూజ్ చేసుకునేటప్పుడు. ఇంకొక ఆప్షన్ స్లైస్లో మనకి డేటా ఉన్న హెడింగ్స్ అన్నింటినీ డిస్ప్లే చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, నేను ప్రోడక్ట్ కానీ లేదా రీజన్ కానీ ఏది క్లిక్ చేసుకున్నా దానికి రిలేటెడ్ డేటాని మారుస్తూ ఉంటుంది. నేను ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు నేను ల్యాప్టాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. ల్యాప్టాప్ రిలేటెడ్ డేటా అనేది ఇక్కడ ఇది ఓన్లీ ల్యాప్టాప్ సేల్స్ మాత్రమే. నెక్స్ట్ మొబైల్స్, నెక్స్ట్ టేబుల్స్. 2 ప్రోడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని నెక్స్ట్ ప్రోడక్ట్ని క్లిక్ చేయండి. ఓకే ఫిల్టర్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి, క్లీన్ ద ఫిల్టర్స్. ఓకే మొత్తం అనేవి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎక్సెల్ ఎక్స్ప్రెస్ తెలుగు కింగ్డమ్ని బెల్ ఐకాన్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.